ఇదే సామ్సంగ్ గెలాక్సీ A27. ఈ వీడియోని మా వాళ్ళు కొంచెం కలర్ఫుల్గా స్పెషల్గా డిజైన్ చేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోదు. మీకు కానీ నచ్చితే కొంచెం అప్రిషియేట్ చేయండి. ఇంక ఈ మొబైల్ విషయానికి వస్తే ఫస్ట్ అన్బాక్సింగ్తో మొదలు పెడతాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది, మొత్తం పేపర్తో ఇచ్చి ఉంటారు, ఎక్కడా ప్లాస్టిక్ యూజ్ చేయరు. ఫస్ట్ ఈ రెండు తీసేయాలి మనం. ఇంకా బాక్స్ ఓపెన్ చేయడం మనకు మొబైలే కనపడుతుంది. ఇది కూడా పేపర్ తో వ్రాప్ చేసి ఉంటుంది. సో దీని కానీ ఓపెన్ చేస్తే ఇది మొబైల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకా బాక్స్ లోనే ఛార్జింగ్ కేబుల్ ఇస్తాడు, ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడు, మనం దాన్ని విడిగా కొనుక్కోవాలి. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో, 12 MP సెల్ఫీతో వస్తుంది. అలానే IP64 రేటింగ్, 6+6 ఇయర్ అప్డేట్స్ వస్తాయి. ఇంక ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా వెళ్తే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ తో వస్తుంది, ఫైబర్ గ్లాస్ యూస్ చేశారు వీళ్ళు. సైడ్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేటప్పటికి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొడక్షన్ యూస్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కొంచెం మంచిగా సాలిడ్ గానే తీసుకొచ్చారు. అండ్ 7.8 mm థిక్నెస్ తో ఉంటుంది. 200 grams వెయిట్ ఉంటుంది. 200 grams అంటే కరెక్ట్ వెయిట్. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మరీ బల్కీగా అనిపించదు, కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది మొబైల్. బ్యాక్ సైడ్ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ మొబైల్ జస్ట్ IP64 రేటింగ్ తో వస్తుంది, స్ప్లాష్ రెసిస్టెన్స్. అండ్ ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు, సైడ్ మౌంటెడ్. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కొంచెం మంచిగానే తీసుకొచ్చారు. పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, Type-C పోర్టు అండ్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉంటుంది. ఇదే ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాను మీకు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఇచ్చాడు. దీనిలో డ్యూయల్ సిమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదా ఒక సిమ్ లేకపోతే మెమరీ కార్డ్ అన్న పెట్టుకోవచ్చు. 2 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ కలర్స్ మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. ఒకటి బ్లూ కలర్, ఇంకోటి బ్లాక్ కలర్, ఇంకా లైట్ పింక్ ఉంటుంది, ఇంకోటి లైట్ గ్రీన్. నా దగ్గర వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ ఇలా ఉంటుంది, లైట్ గ్రీన్ మొబైల్. ఇంకా లైట్ పింక్ అయితే అమ్మాయిలకి సెట్ అవుద్ది, బ్లూ బ్లాక్ మామూలే ఎవరన్నా తీసుకోవచ్చు, బాగుంటాయి. ఈ లైట్ గ్రీన్ కూడా బాగుంది, మరీ వైబ్రెంట్ కాకుండా మరీ లోగా కాకుండా కొంచెం ఫ్లూయిడ్ థీమ్ లో బాగుంది. అండ్ సౌండ్ ఈ సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తుంది, కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఒకసారి సౌండ్ మీరే వినండి. స్పీకర్ అయితే లౌడ్ గానే ఉంది, కానీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుంది. డాల్బీ అట్మాస్ ఇచ్చి సింగిల్ స్పీకర్ ఇచ్చారు. ఇంకా డిస్ప్లేలోకి వెళ్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది 1080p డిస్ప్లే. సామ్సంగ్ వాళ్ళ డిస్ప్లే బాగానే ఉంటుంది, క్వాలిటీ డిస్ప్లే యూస్ చేస్తారు. సో కలర్స్ అన్ని బాగున్నాయి, డీప్ బ్లాక్స్ కానీ మంచిగా అనిపిస్తుంది చూసేటప్పుడు. ఒకటి ఏంటంటే బెజల్స్ చాలా లావుగా ఉన్నాయి, కొంచెం థిన్ గా ఇచ్చింటే బాగుంది, మరీ థిక్ గా ఉన్నాయి. సో బాగా కనపడతాయి అవి, అదొక్కటి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇంకా సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, అవుట్డోర్ విజిబిలిటీ ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగా కనిపిస్తుంది. ప్రాసెసర్ దీనిలో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది చాలా బడ్జెట్ ప్రాసెసర్, మీకు నార్మల్ టాస్కులకి ఇలాంటి వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ కూడా బాగానే ఉంది, నాకు ఎలాంటి ల్యాగ్స్ ఇలాంటివి అనిపించదు. బట్ గేమింగ్ అయితే సెట్ కాదు. ఇది గేమ్స్ ని మేనేజ్ చేసే అంత పర్ఫార్మెన్స్ దీంట్లో ఉండదు. మోడరేట్ గేమ్స్ అప్పుడప్పుడు ఆడుకుంటాం, అంటే అది కూడా ఎక్కువసేపు ఆడలేదు, కాసేపు ఆడుకుంటాం అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. మామూలుగా ఏ సిరీస్ అంటేనే మెయిన్ గా పెద్దవాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి సామ్సంగ్ మొబైల్ అంటే చాలా ఇష్టం. చాలా మంది అసలు సామ్సంగే మొబైల్ అంటారు ఆండ్రాయిడ్ లో. అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది ఏ సిరీస్. అండ్ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఎవరైతే షాప్స్ కి వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ సామ్సంగ్ లో ఒక మొబైల్ కావాలి అంటే ఏ సిరీస్ మొబైల్ ముందు పెడతారు. యాక్చువల్ గా అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి తీసుకొస్తారు. ఆఫ్లైన్ లో పెద్దవాళ్ళని, గేమ్స్ ఆడిన వాళ్ళని, ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేకుండా నార్మల్ యూసేజ్ చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి ఏ సిరీస్ తీసుకొస్తారు. కానీ అన్ని సిరీస్ల కన్నా సామ్సంగ్ లో ఎక్కువ ఏ సిరీసే కొంటారు. వీళ్ళకి ఎక్కువ సేల్ అయ్యేది కూడా ఏ సిరీసే, అదొక హైలైట్. అసలు వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా కానీ ఈజీగా సేల్ అయిపోతారు. సో అలా ఉంటది, ఆఫ్లైన్ టార్గెట్ ని అలా చేస్తారు సామ్సంగ్. సో నేను చెప్పినట్టు నార్మల్ టాస్క్కి మీకు ఏ ప్రాబ్లం ఉండదు, చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను నేను, ఎక్కువసేపు ఆడను, ఎప్పుడో ఒకసారి ఆడతాను అన్న వాళ్ళకి BGMI 60 FPS లో ప్రెసెంట్ హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. దీని కెపాసిటీ కూడా ఇంతే, దీనికి మంచి ఎవరు అనుకుంటా. ఇంకా ఫ్రీ ఫైర్ వచ్చేటప్పటికి మ్యాక్స్ అండ్ హై సెటింగ్స్ లో హ్యాండిల్ చేస్తుంది. ఇది గేమింగ్ ఆడుకోవాలనుకుంటే మీ FPS లో ఆడుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న గేమ్స్ అంటారా, అవి ఈజీగా ఆడుకోవచ్చు, స్పెషల్ గా చెప్పడం అవసరం. ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఆడేటివి నేను చెప్పేది క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ ఇలాంటివి. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ సామ్సంగ్ వాళ్ళది 5000 mAh బ్యాటరీ అని వింటాం, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళది వేరే మొబైల్స్ తో పోలిస్తే 6500, 7000 mAh బ్యాటరీలు ఉంటాయి కదా, అంత కాంపిటీషన్ ఇస్తాయి. ఎందుకంటే ఆప్టిమైజేషన్, వీళ్ళు ఎంత బ్యాటరీ తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా ఆప్టిమైజ్ చేశారు అనేది ఇంపార్టెంట్. సామ్సంగ్ వాళ్ళు ఏ మొబైల్ తీసుకున్నా బాగా ఆప్టిమైజ్ చేస్తారు బ్యాటరీ. సో అదొకటి మాత్రం మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు మనం గుడ్డిగా వెళ్ళిపోవద్దు, దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంది అనేసి, కానీ ఆప్టిమైజేషన్ లేకపోతే జస్ట్ 6 hours వస్తుంది. సో ఎప్పుడు బ్యాటరీ mAh కన్నా దాని ఆప్టిమైజేషన్ ఎంత బాగా చేశారు అనేది ఇంపార్టెంట్. వీళ్ళ ఆప్టిమైజేషన్ అయితే బాగుంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు దీంట్లో వీడి ఛార్జర్ ప్రొవైడ్ చేయదు.
మీరు విడిగా కొనుక్కోవాలి. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అది బాక్స్ లో రాదు, దాన్ని విడిగా కొనుక్కోవాలి. కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉన్న డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. ఈ మొబైల్లోనే కాదు, మీరు ఏ సామ్సంగ్ మొబైల్ కొన్నా రాదు. 10,000 రూపాయల మొబైల్లో కూడా ఎప్పుడో తీసేది, ఇప్పుడే కాదు. సో ఇది కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇంకా సామ్సంగ్ మొబైల్స్ లో చార్జర్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము మనం. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ నుంచి తీసిన పోర్ట్రేట్ ఫోటోస్ ఇవన్నీ మీకు బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా చేస్తుంది. బట్ మీరు కానీ జూమ్ చేశారనుకోండి ఫేస్ లో అంత డీటెయిల్స్ ఉండవు. స్కిన్ టోన్ అయితే బాగానే పెడుతుంది, ఓవర్ సాచురేట్ చేయకుండా నార్మల్ గా ఉంచుతుంది. ఓన్లీ డీటెయిల్స్ మిస్ అవుతాయి, మిగతా అన్ని బాగుంటాయి. అది కూడా నార్మల్ గా చూసినప్పుడు ఏమనిపించదు, మీకు మరి జూమ్ చేసి చూసినప్పుడే కొంచెం డీటెయిల్స్ స్మూత్ గా చేసింది అనిపిస్తుంది అంతే. సో పోర్ట్రేట్ ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఇంకా ఇవన్నీ నార్మల్ ఫోటోస్, సేమ్ నార్మల్ ఫోటోస్ కూడా అంతే, మీకు చూడడానికి బాగుంటాయి. ఎక్కువ కలర్స్ లేకుండా అంటే మామూలుగా వేరే ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఫోటో దిగానే చాలా అందంగా చేసేస్తుంది మిమ్మల్ని. కరెక్ట్ గా సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు అలా చేస్తుంది. కానీ ఈ ఫోన్ అంత లేదు, మిమ్మల్ని ఎలా ఉందో అలా చూపిస్తుంది. కమింగ్ టు సెల్ఫీ ఫోటోస్, ఇవి పోర్ట్రేట్ ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. స్కిన్ టోన్ కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది, నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఈవెన్ నార్మల్ ఫోటోస్ కూడా అలానే వస్తాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఎలా ఉంటారో అలా చూపిస్తుంది. అక్కడ సన్లైట్ ని బట్టి, ఆ లైటింగ్ ని బట్టి ఎలా కనిపిస్తుందో అలానే ఉంటాయి. ఎక్కువ ప్రాసెసింగ్ అయితే చేయట్లేదు. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS తీసుకోవచ్చు. ఫ్రంట్ 1080p 30 FPS మాత్రమే ఉంది. ఒకసారి చూడండి, ఇది బ్యాక్ కెమెరా నుంచి యూస్ చేస్తున్నాము. 4K 30 FPS లో తీసుకోవచ్చు. వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఎలా ఉందో చెక్ చేయండి. నేను ఇలా కదులుతా ఉన్నా, ఒకసారి OS కూడా ఉందన్నారు, ఆ స్టెబిలైజేషన్ ఎంత మాత్రం ఉందో చూడండి. ఇది ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో 1080p 30 FPS లో తీసుకోవచ్చు మనం. ఒకసారి ఎలా ఉందో చూడండి. వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఓకే, అన్న అలా కదులుతూ ఉంటా. సన్లైట్ పెద్దగా లేదు, చెట్ల కింద ఉన్నాం. సో లైటింగ్ ఇలా ఉంటుంది మీరు కానీ తీసుకుంటే. ఇది ఓవరాల్గా కెమెరాస్ గురించి కొంచెం డీసెంట్ కెమెరాస్ ఇవి, మరీ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. డీసెంట్గా వాటి పనే చేస్తాయి, మంచిగానే అనిపిస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్లోకి వస్తే ఇది One UI 8.5తో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. 6 year OS అప్గ్రేడ్స్ ఉంటాయి అండ్ 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. 6+6 yearsతో వస్తుంది. సో ఇది ఒకటి మెచ్చుకోవచ్చు సామ్సంగ్ మొబైల్స్లో. చిన్న 10,000 రూపాయల ఫోన్ కొన్నా 6 to 6 ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అంటే రోజు ఫోన్ వస్తుందో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా One UI గురించి తెలిసిందే, చాలా మందికి ఇది ఫేవరెట్. చూడడానికి చాలా సింపుల్ గా మినిమల్ గా అనిపిస్తుంది, ఎక్కువ యానిమేషన్లు ఉండవు. కొంతమందికి బాగా నచ్చుతుంది, కొంతమందికి నార్మల్ అనిపిస్తుంది. ఆ నార్మల్ అనిపించే దాంట్లో నేను ఒకరిని. ఇంకా కస్టమ్ డైరెక్ట్ వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి అనిపించదు. బ్లోట్వేర్ అయితే థర్డ్ పార్టీ యాప్స్ పెద్దగా లేవు కానీ వీళ్ళ సామ్సంగ్ యాప్స్, గూగుల్ యాప్స్ అవి అయితే చాలా ఉన్నాయి. మీకు అవసరం లేనట్టు అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకోటి గ్లాన్స్, మీరు కానీ లాక్ స్క్రీన్ లో చూసారనుకోండి గ్లాన్స్ వస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు యాడ్స్ ఎక్కువ వస్తుంటాయి, మీ డేటా అనేది కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్ లో వాల్ పేపర్ సర్వీసెస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నన్నే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు లాక్ స్క్రీన్ లో ఎలాంటి యాడ్స్ రాకుండా ఉంటాయి. ఇది మెయిన్ గా ఆఫ్ చేసుకోండి. దీనివల్ల మీకు డేటా కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది, మీ ఇంటర్నెట్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ సామ్సంగ్ మొబైల్స్ ని ఎలా సెటప్ చేసుకోవాలి నేను క్లియర్ గా వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను కావాలంటే ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, ఆ వీడియో చూసి మీ మొబైల్ ని సెటప్ చేసుకోండి. మీరు కొత్త మొబైల్ కొంటున్నా, ఆల్రెడీ మొబైల్ యూస్ చేస్తున్నా, ఆ వీడియో చూడండి ఒకసారి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా ప్రైజింగ్, నిజం చెప్పాలంటే నాకు ప్రైజింగ్ గురించి తెలియదు, కానీ ఎక్కువే ఉంటుంది. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఏ సిరీస్ ఇది, ఈ ఆఫ్లైన్ టార్గెటెడ్ సిరీస్ కాబట్టి కొంచెం ఎక్కువ పెడతారు కంపేర్ టు వేరే మొబైల్స్, వేరే బ్రాండ్స్ తో పోలిస్తే. అది ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గట్టిగా నమ్ముతున్నాను, ఎందుకంటే నా నమ్మకం అది సామ్సంగ్ మీద, అది ఏ సిరీస్ మీద. ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.